నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. చలికాలంలో వచ్చే కూరగాయలలో సొరకాయ ఒకటి కదండీ! బాగా కాస్తాయి. చలికాలం వచ్చిందంటే చాలు సొరకాయతో ఎన్ని వంటలు చేసినా సరే సొరకాయ గారెలకుండే ప్రత్యేకతే వేరండి. చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. అసలు సొరకాయ తినని వాళ్ళ కోసమే ఈ రెసిపీ కనిపెట్టారా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అలాగే ఉంటుంది. అస్సలు కనిపెట్టలేరనమాట ఈ గారెల్లో మనం సొరకాయ వేసామని. అయితే ఈ గారెల్ని టీ టైమ్ స్నాక్ లాగా లేదంటే పిల్లలకి చక్కగా స్కూల్‌కి స్నాక్స్ లాగా అయినా పెట్టేసేయొచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చండి. అలాగా నిల్వ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక సొరకాయని తీసుకొని మంచిగా చెక్కు తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఈ సొరకాయ ముక్క హాఫ్ కిలో దాకా ఉంది. అలా చెక్కు తీసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసేసుకొని, చూపిస్తున్న విధంగా 2 ముక్కల కింద చేసుకోవాలి. తర్వాత అలా మధ్యకి కట్ చేసేసుకొని, ఒక గిన్నె లాంటిది తీసుకొని, ఈ తురుముకునే బ్లేడ్ అలా పెట్టేస్తే మనకి ఈజీగా గిన్నెలో పడిపోతుంది. అందుకని నేను గిన్నె పెట్టుకున్నాను. అలా సొరకాయని చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత సన్నగా తురిమేసుకోవాలి. లేదా ఈ ప్రాసెస్ మనకి కొద్దిగా కష్టం అనిపిస్తే చిన్న చిన్న ముక్కల కింద ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. సొరకాయని బరగ్గా కాకుండా మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకుంటే మనకి ఇంకా పిండిలోకి వాటర్ కలపకుండా ఆ సొరకాయ గుజ్జుతోటే మొత్తం కలిసిపోతుంది పిండి. అందుకని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు అలా చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బేషన్ లాంటిది లేకపోతే మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి. ఇది పొడి బియ్యం పిండి అండి. తడి బియ్యం పిండి కాదు. దాంట్లో 2 కప్పుల సొరకాయ తురుము వేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 అంటే 2 పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, కొద్దిగా అల్లం పేస్ట్, మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఇక్కడ నేను పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా వేసిన తర్వాత అంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ వాటర్ పోయకుండానే మనం ఆ సొరకాయ గుజ్జుతోనే మొత్తం కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పులు సొరకాయ తురుము కరెక్ట్‌గా సరిపోతుంది కొలత. వాటర్ పట్టకుండా మనకి ఎగ్జాక్ట్‌గా కలిసిపోతుంది పిండి మొత్తం. అలాగే తీసుకోండి కొలతలు ఎప్పుడైనా సరే. ఇప్పుడు అలా కలిపేసుకున్న పిండిని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్‌కి కాస్త ఆయిల్ రాసేసుకొని, మనం కలిపెట్టుకున్న ఆ పిండి ముద్దని ఉండలుగా చేసేసుకొని, అటు గారెల్లా మందంగా కాకుండా, ఇటు కట్టెగారెల్లా పల్చగా కాకుండా మీడియం సైజులో మనం గారెని చేసేసుకున్న తర్వాత నెమ్మదిగా తీసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలి. కాటన్ క్లాత్ మీద వేయడం వల్ల ఎక్స్‌ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కాటన్ క్లాత్ పీల్ చేసుకుంటుంది. అలా అన్నిటిని చేసేసుకొని ఒక అరగంట పాటు వదిలేస్తే ఆ వాటర్ అంతా పీల్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయి పెట్టేసుకొని బాగా హీట్ ఉన్న ఆయిల్‌లో వేయకుండా మీడియం హీట్‌లో ఉన్న ఆయిల్‌లో వేస్తేనే గారెలు లోపలి వరకి ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా వస్తాయి. అలా గారెలన్నిటిని మీ కళాయిలో ఎన్ని గారెలు పెడితే అన్ని గారెలు అంటే కళాయి సైజుని బట్టి ఎన్ని గారెలు వీలైతే అన్ని గారెలు నీట్‌గా ఫ్రై చేసేసుకోండి. సొరకాయ గారెలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ నల్లగా మాడిపోతే అవి యాజ్ ఇట్ ఈజ్ కట్టెగారెల టేస్టే వస్తాయి. అందుకనేసి నల్లగా ఫ్రై చేయకుండా ఇలా చూపిస్తున్న విధంగా లేత బంగారు రంగులోనే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసి ఆయిల్ అంతా పీల్చేదాకా ఉంచేసుకోవాలి. ఈలోపు మనం నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకోవడానికి ఆయిల్‌ని మీడియం హీట్‌లోనే పెట్టేసుకొని ఇంకో బ్యాచ్ వేసేసుకోవాలి. అలా అన్నిటిని ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను చేసిన ఈ గారెలకి 3 బ్యాచుల దాకా అయ్యాయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ గారెల్ని ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సొరకాయ గారెలు టీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే ఈ టీ టైమ్ స్నాక్ రెసిపీ సొరకాయ గారెలు మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంటి వంట ఆహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని మంచి మంచి కొత్త రెసిపీస్ కోసం, లేదంటే పాతకాలం రెసిపీస్ కోసం, లేదా ట్రెండింగ్లో ఉన్న ఏ రెసిపీ కోసమైనా మీరు మాకు ఒక కామెంట్ చేస్తే మేము వెంటనే రెసిపీ చేసి అప్లోడ్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.